కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులకు ఏమీ పవర్ లేదు అనేటటువంటిది కడియం శ్రీహరి గారు టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే ఆయన మంత్రులందరూ అనకుండా ఆయన నాకేమీ పవర్ ఏమి లేదు, అంతా ఆయనే చూసుకునేవాడు అనేటటువంటి మాట అనటం జరిగింది. అయితే కొట్లాడి తెచ్చుకున్నటువంటి పదవులు కొంతమంది ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ రసమై బాలకిషన్ కానీ, అదేవిధంగా కొంతమంది కేసీఆర్ని తిడుతూ పదవులు తెచ్చుకోవటం జరిగింది. వారికి పదవులే కావాలని కానీ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది వాళ్ళ చేతుల్లో లేదు. అదేవిధంగా తెలంగాణ కావాలి అనేటటువంటి ఉద్యమకారులకు ప్లేస్ లేదు. ఆ మినిస్టర్లు అయినటువంటి వాళ్ళు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే. మీరు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఎవరు బయట నుంచి వచ్చినా, ఎవరు పోరాడి కేసీఆర్ని తిట్టి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ చేతుల్లో పవర్స్ ఏమీ లేవు. ఓన్లీ పదవులు మాత్రమే. నాకు ఇవి ఇస్తే చాలు అనేటటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ టైంలో ప్రభుత్వంలో ఉన్న మంత్రులు. అయితే పవర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అనేటటువంటిది మీకు డౌట్ రావచ్చు. అవన్నీ కేసీఆర్ పాంచ్ పటాక్ ఈ 5 దగ్గరనే ఉన్నాయి. కేసీఆర్ కుటుంబంలోనే ఉన్నాయి పవర్స్. వేరే వాళ్ళ దగ్గర ఎక్కడా లేవు, ఎవరి దగ్గర లేవు. ఎవరు చెప్పినా ఏమి కాదు అనేటటువంటిది ఈ 5 దగ్గరనే ఉన్నాయి. ఎవరైనా ఏమైనా ఇస్తే ఈ 5 తప్ప వేరే వాళ్ళ దగ్గరికి పోదు, వేరే వాళ్ళకు తెలియదు అనేటటువంటిది ప్రజల్లో నాటుకుపోయింది బాగా. ఈ రోజున కేసీఆర్ఏ సీఎం అని కేటీఆర్ఏ అంటున్నాడు, కానీ వేరే వాళ్ళు ఎవరు అనట్లా. అదొకటి పట్టుకున్నాడు ఆయన కేటీఆర్. మా అయ్యనే సీఎం అని డప్పు కొడుతున్నాడు, కానీ అక్కడ ఎవరికి ఏ ఉద్దేశం లేదు. అక్కడ అసలు కేసీఆర్కే లేదు ఆ ఉద్దేశం. మరి కేటీఆర్ ఎందుకు అంటున్నాడు అని అంటున్నారు ప్రజలు. ఆలోచించండి ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.